మహిమగల రాజు పరిశుద్ధమైన దేవుని యొక్క కృపను తలచుకుంటూ మరొక ఉదయకాల సమయంలోనికి మనము ప్రవేశించగలిగినట్లుగా దేవుడు దయచేసిన ఈ కృప కనికరమును జ్ఞాపకము చేసుకుంటూ మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనములు తెలియపరుస్తూ ఉన్నామండి. జోనాథాన్ సహోదరులు మమ్మలను ప్రేమించి మరొక అవకాశము నాకు దయచేసిన విధానమును బట్టి ప్రియ సహోదరులకు కూడా నా ప్రేమ వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని కృపా కనికరమును బట్టి మార్నింగ్ మన్నా కార్యక్రమమును దేవుడు సహాయము చేస్తూ ఆయన సహాయతతో ఈ కార్యక్రమము ఈ మినిస్ట్రీస్ ముందుకు నడిపించటానికి ప్రభు దయచేస్తూ ఉన్న అనేకమైన ఈ వనరులను బట్టి కూడా నేను దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఈ మార్నింగ్ మన్నా కార్యక్రమమును ప్రార్థనా పూర్వకంగా మనము ప్రారంభించుకుందాం. ప్రార్థన చేద్దామండి. మహిమగల రాజా, పరిశుద్ధపు ప్రభువా, మీ నామమును మీ కృపను తలచుకుంటూ మేము మీకు స్తుతి ఆరాధన సమర్పిస్తూ ఉన్నాము. ప్రభువా, మరొక నూతనమైన దినములోనికి మేము ప్రవేశించగలుగునట్లుగా మీ కనికరము మా ఎడల కనపరిచారు. అందును బట్టి మీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. అయ్యా తండ్రి, పరలోకములో నుంచి మీరు నిత్యము మమ్మలను చూచుచూ ఉన్న దేవుడవు, మా పరిస్థితిని ఎరిగిన దేవుడవు, మా స్థితిగతిని నిత్యము పరిశీలిస్తూ ఉన్న ప్రభువా, మీకే మా వందనాలు సమర్పిస్తూ ఉన్నాము. ఈ ఉదయకాల సమయమున మేము ఈ దినము ప్రారంభిస్తూ ఉండిన ఈ గడియలలో ప్రభు, ఈ ఉదయమున మిమ్ములను ఆరాధిస్తూ మిమ్ములను గణపరుస్తూ మేము మా దినములోనికి ప్రవేశించాలి అన్న గొప్ప నడిపింపుతో సంకల్పముతో మేము వాక్యము ధ్యానం చేయొచ్చు ఉండగా మీరు మాకు ఆత్మ నడిపింపును దయచేయండి. వాక్యముతో మీరు మాతో స్పష్టముగా సూటిగా మాట్లాడండి. ఈ దినము మాకు కావలసిన జీవాహారము మీ వాక్యములో నుంచి మాకు అందచేయమని కోరుకుంటూ వినగలుగునటువంటి చెవులు, గ్రహించగలుగునటువంటి హృదయము మీరు మాకు దయచేయమని కోరుకుంటూ క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము పరిశుద్ధపు తండ్రి. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధ గ్రంథమును మనము చూద్దామండి. పరిశుద్ధ గ్రంథము నుండి కొన్ని వచనములు మనము ధ్యానము చేయొచ్చు. మనము ప్రార్థన పూర్వకముగా ఈ దినమును మనము ప్రారంభించుకుందాము. అలాగుననే దేవుడు మనతో ఏమి మాట్లాడాలి అని ఆశపడుతూ ఉన్నాడు. ఆయన మనకు ఏ వర్తమానము అయితే ఈ ఉదయకాల సమయమున అందచేయాలి అని ఆయన కాంక్షిస్తూ ఉన్నాడు. అటువంటి స్పష్టమైన సూటైన మాటలు వాక్యములో నుంచి మనము నేర్చుకోగలిగినట్లుగా మనము ప్రయత్నిద్దాము. పాత నిబంధన గ్రంథము, కీర్తన గ్రంథము, కీర్తనలు 7వ కీర్తన మనము చూస్తూ ఉన్నాము. 7వ కీర్తన 17వ వచనమును మనము చూద్దామండి. 17వ వచనమును మనము చూద్దాము. ఎప్పుడైతే మనము కీర్తనలు ధ్యానము చేస్తూ ఉంటే అనేకమైన భక్తుల చేత దేవుడు కొన్ని కీర్తనలు లిఖించి ఉన్నాడు. దేవుని యొక్క ఆత్మ నడిపింపు కలిగి అనేకమైన పరిశుద్ధమైన దేవుని భక్తులు ఈ 150 కీర్తనలు రాయటం అన్నది జరిగినది. మోషే కొన్ని కీర్తనలు రాశారు. వాటిని యాత్రా కీర్తనలు అని మనం అంటూ ఉంటాము. ఆయన జీవితంలో యాత్ర చేయించు ఉన్న ఆ గడియలలో దేవుడు ఏ విధముగా ఆయనకు సహాయకర్తగా నిలిచాడో, ఎటువంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు మోషేను తప్పించాడో, ఆయన ఏ విధముగా ఆ సహాయకర్తగా ఆ ఇశ్రాయేలు జనాంగముకు ఆయన కాచి కాపాడుతూ ఉన్నాడో అవి అన్నీ ఒక కీర్తనలు పాడుచు నిత్యము కీర్తన ద్వారా ప్రభువును స్తుతిస్తూ వారి యాత్ర కొనసాగించిన విధానమును ఆ గ్రంథకర్త మోషే చాలా స్పష్టముగా చాలా మధురమైన కీర్తనలతో ఈ కీర్తనలు కొన్ని మోషే లిఖించినట్లు మనము చూస్తాము. అలాగుననే మనము కొన్ని కీర్తనలు ధ్యానం చేస్తే దావీదు కూడా అనేకమైన కీర్తనలు రాయిచూ ఉన్నాడండి. ఆ దావీదు రాసిన కీర్తనలో దేవుడు దావీదును బాల్య దినముల నుండి ఆయన రాజ్యము వేలే సమయము వరకు దావీదుకు ఏ విధముగా ఆ దేవుడు సహాయము చేశాడో, ఆయనతో దేవునికి కలిగిన ఒక మంచి సత్సంబంధమును, ఒక దేవుని యొక్క సహాయతను జ్ఞాపకము చేసుకుంటూ దావీదు కూడా అనేకమైన కీర్తనలు పాడుచు రాయిచు ఉన్నాడు. కీర్తనల ద్వారా దావీదు కూడా దేవుణ్ణి స్తుతించి ఉన్నాడు. ఎప్పుడైతే ముందుకు వెళితే
సొలొమోను కూడా కొన్ని కీర్తనలు రాశాడు. ఆయన రాజ్యము ఏలుతూ ఉన్నాడు. రాజ్యము స్థాపింపబడి ఉన్నది. ఆయన రాజుగా నిర్ణయింపబడి రాజ్య పరిపాలన చేయుచూ ఉండిన దినములలో దేవుడు సొలొమోనుకు ఇచ్చిన జ్ఞానము కొలది ఆయన రాజ్యమును ఏ విధముగా విస్తరిస్తూ ఉన్నాడు, ఆ రాజ్యములో దేవుని యొక్క సహాయత ఏ విధముగా ఉన్నది అన్న అంశము మీద అన్న ఆలోచనతో సొలొమోను కూడా దేవుణ్ణి స్తుతిస్తూ గణపరుస్తూ అనేకమైన కీర్తనలు రాసి ఉన్నాడు. అవి కూడా మనము చూడగలము, చదవగలము. ముందుకు వెళ్ళిన సమయమున ఆసాపు కూడా కొన్ని కీర్తనలు రాయటం మనము చూస్తూ ఉన్నామండి. చివరిగా 150 కీర్తనలు దేవుని యొక్క భక్తుల చేత దేవుడు నిత్యము స్తుతిగానములు పొందుకుంటూ ఉన్నాడు, మహిమ పొందుకుంటూ ఉన్నాడు, ఘనత పొందుకుంటూ ఉన్నాడు. పాత నిబంధన నుంచి భక్తుల చేత దేవుడు మహిమ పొందుకున్నాడు అని మనము గమనించాము. అలాగుననే నూతన నిబంధనలో కూడా తన సొత్తైన యాజ సమూహముగా నిలిచిన క్రైస్తవుల దగ్గర నుండి వారి యొక్క హృదయాంతరంగము నుండి వస్తూ ఉన్న స్తుతి కీర్తనను కూడా దేవుడు అంగీకరిస్తూ ఉన్నాడు. ఈ దినమున మన హృదయాంతరంగములో నుంచి వస్తూ ఉన్న స్తుతి కీర్తన ద్వారా దేవుడు మహిమ పడుతూ ఉన్నాడు. ఆయన ఘనత పొందుకుంటూ ఉన్నాడు. ఆయన నిత్యము స్తుతింపబడుతూ ఉన్నాడు అని మనము గుర్తుపెట్టుకోవాలి. అందుకనే మనము కూడా నిత్యము ఆయనను స్తుతిస్తూ ఆయనను గణపరుస్తూ ఆయన మన జీవితములలో చేసిన కార్యములను ఒక కీర్తన వలె ఆయనను గణపరుస్తూ పాడుకునే వారముగా ఉండాలి అని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. అందు నిమిత్తమే కొంతమంది క్రైస్తవ కుటుంబాలలో ఉదయకాల సమయమున వారు దినమును ప్రారంభిస్తూ ఉన్న ఈ గడియలలో ఒక కీర్తన పాడుతూ, ఒక సంకీర్తన పాడుతూ మధురమైన స్వరముతో, మధురమైన కంఠముతో, మంచి రాగముతో అనేక మంది దేవుణ్ణి స్తుతిస్తూ వారి దినమును ప్రారంభిస్తూ ఉంటారు కదా. మరి కొంతమంది తంబురలతోనూ వాయిద్యాలతోనూ మరి కొన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్తో దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటారు. ఎంతో సంతోషకరమైన విషయము, ఎంతో ఆహ్లాదకరమైన విషయము. కనుక మనము కూడా ఈ ఉదయకాల సమయమున ఈ దినమును ప్రారంభిస్తూ ఉన్న ఈ గడియలలో దేవుణ్ణి మనము కొన్ని కీర్తనల ద్వారా మనము స్తుతించే వారముగా, కొన్ని కీర్తనలో ఉండిన పదములను బట్టి కీర్తనకారుడు ఎందు నిమిత్తము ప్రభువును స్తుతిస్తూ ఉన్నారు. కీర్తనకారుడు దేవుణ్ణి తలచుకుంటూ, దేవుణ్ణి స్మరించుకుంటూ, ఆయన కార్యములను జ్ఞాపకము చేసుకుంటూ వారి హృదయాంతరంగములో నుంచి ఏ ఏ విషయాలను ఎత్తి పట్టుకొని వారి కీర్తనలో దేవుణ్ణి స్తుతించారో అన్న అంశమును మనము ధ్యానము చేద్దాము. మనకు కలిగిన ఈ సమయమందు కొన్ని వచనాలను జ్ఞాపకము చేసుకుంటూ కీర్తనకారులు రాసిన కీర్తన నుండి కొన్ని కారణములను బట్టి ప్రభువుకు కలిగిన కొన్ని లక్షణములను జ్ఞాపకము చేసుకుంటూ, ప్రభు యొక్క కొన్ని గుణగణములను జ్ఞాపకము చేసుకుంటూ మనము ఆయన్ని స్తుతిస్తూ ఆయన్ని గణపరుస్తూ మనము కూడా కీర్తనకారుల వలె మనము కూడా మంచి స్వరములతో, మంచి హృదయముతో, మంచి సమర్పణ కలిగిన మనస్సుతో మనము ఈ దినమును ప్రారంభించుకుంటూ ఉందాము. కీర్తనలు తెరుద్దామా అండి. కీర్తనలు 7వ సంకీర్తన 17వ వచనమును నేను చూస్తూ ఉన్నాను. 7వ సంకీర్తన 17వ వచనము మనము చూస్తూ ఉన్నాము. దావీదు రాసిన కీర్తన 17వ వచనము 7వ కీర్తన. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను అని కీర్తనకాడు అంటూ ఉన్నాడు. ఏ నామమును బట్టి ఆయన కీర్తిస్తూ ఉన్నాడు? దేవుని యొక్క నామమును తెలుసుకుంటూ, దేవుని యొక్క నామమును స్మరించుకుంటూ కీర్తనకాడు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడండి. ఆయన నామములో కలిగిన ఉన్నతమైన లక్షణములను జ్ఞాపకము చేసుకుంటూ కీర్తనకారుడు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ఈ దినమున కూడా మనకు కూడా దేవుణ్ణి కీర్తించటానికి ఒక మంచి కారణము మనకు ఉన్నది. అదే ఆయన యొక్క పరిశుద్ధమైన నామము అని మనము గుర్తుపెట్టుకుందాము. ఆయన నామము ఉన్నతమైనది అని దావీదు అంటూ ఉన్నాడు కదా.
అది ఏమిటి అనగా, సర్వోన్నతుడైన యెహోవా నామము కీర్తింపబడునుగాక అని అంటూ ఉన్నాడు. రెండవదిగా, యెహోవా న్యాయము విధించువాడు, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను అని అంటూ ఉన్నాడు. యెహోవాకు దేవునికి కలిగిన రెండు గుణములను మనము చూస్తూ ఉన్నామండి ఈ వచనములో. ఏమిటంట? మొట్టమొదటిగా ఆయన న్యాయము విధించువాడు, రెండవది ఆయన నామమును కీర్తించదము, రెండవదిగా సర్వోన్నతుడైన అని అంటూ ఉన్నాడు. మొట్టమొదటిగా ఆయన న్యాయము చేయువాడు, తీర్పు తీర్చువాడు, ధర్మమైన తీర్పు తీర్చువాడు. ఆయన యొక్క న్యాయ విధులలో ఆయన సత్యుడై ఉన్న దేవుడు, నిర్మూలమై ఉన్న దేవుడు, ఎంతో రక్షించగలిగిన దేవుడు, బలమైన దేవుడు అని మనము గుర్తుపెట్టుకుందాము. ఆయన న్యాయ విధులలో నిలవగలిగిన వారు ఎవరు లేరు కదా. ఆయన ధర్మమైన పరిపాలన చేయొచ్చు ఉన్న ప్రభువు, న్యాయమైన తీర్పు తీర్చగలిగిన ప్రభువు మనకు ఉన్నాడు. అలాగుననే రెండవదిగా ఆయన సర్వోన్నతుడు అన్న మాట కీర్తనకాడు అంటూ ఉన్నాడండి. సర్వోన్నతుడు అన్న పదము ఎంతో లోతైన భావము, అర్థము కలిగిన పదము కదా. మొట్టమొదటిగా ఆ ప్రభువు న్యాయము తీర్చగలిగిన ప్రభువు, రెండవదిగా ఆయన సర్వోన్నతుడు అని మనము గుర్తుపెట్టుకోవాలి. మనకు కలిగిన ప్రభువు సర్వము మీద ఉన్నతుడుగా ఉంటూ ఉన్నాడండి. ఈ భూమి మీద ఏమిటి, ప్రకృతి మీద ఏమిటి, మనము చూస్తూ ఉన్న ప్రతి దాని మీద ఆయన ఉన్నతుడుగా నిలిచి ఉన్నాడు. ఆయన కన్నా ఉన్నతమైన స్థలము లేదు, ఆయన కన్నా మించిన నామము లేదు, ఆయన కన్నా ఎత్తైన స్థితిలో నిలిచినది ఎవరు లేనే లేరు. అన్నిటికన్నా ఆయన హెచ్చైన ప్రభువు మనకు ఉన్నాడు. అటువంటి ప్రభువును మనము కలిగి ఉండుట మన జీవితాలలో ఎంతో ధన్యకరమైన విషయమండి. మనము అటువంటి దేవుణ్ణి సేవించుట ఎంతో శ్రేష్టమైన గొప్ప భాగ్యముగా మనము పరిగణలోనికి తీసుకోవలసిన ప్రాముఖ్యత ఎంతగానో ఉన్నది. మొట్టమొదటిగా న్యాయము తీర్చగలిగిన ప్రభువు మనకు ఉన్నాడు. ఆయన న్యాయ విధులలో ఆయన ధర్మమైన న్యాయము తీర్చగలిగిన ప్రభువు, సత్యమైన న్యాయము తీర్చగలిగిన ప్రభువు, ఉన్నతమైన న్యాయము తీర్చగలిగిన ప్రభువు. ఎక్కడ నుండి ఆయన న్యాయము తీర్చుతూ ఉన్నాడు? ఏ స్థలము నుండి ఆయన తీర్పు తీరుస్తూ ఉన్నాడండి? ఆయన సర్వోన్నతమైన స్థలములలో నిలిచి ఆయన న్యాయము తీర్చుచూ ఉన్నాడు. అందు నిమిత్తము మనము నిత్యము ఆయనను స్తుతించే వారముగా, ఆయనను గణపరిచే వారముగా ఉండాలి. ప్రథమముగా ఆయన యొక్క స్థితిని, పరిస్థితిని జ్ఞాపకము చేసుకుంటూ ఆయనను మనము కీర్తించే వారముగా ఉండాలి అని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. ఆయన న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాము. మనము కూడా మన హృదయాంతరంగములో నుండి ఆయనకు కృతజ్ఞతా భావముతో మనము నిత్యము ఆయనను ఆరాధించే వారముగా ఉండాలండి. ఆయనను కృతజ్ఞతా భావము కలిగి నిత్యము ఆయన్ను స్తుతించే వారముగా ఉండాలి. రెండవదిగా ఆయన సర్వోన్నతుడు కనుక ఆ సర్వము మీద, భూమి మీద, ప్రకృతి మీద, మనము చూచుచూ ఉన్న ప్రతిదాని మీద ఆయన ఉన్నతుడు కనుక ఆయన యొక్క పరిస్థితిని బట్టి మనము నిత్యము ఆయనకు స్తుతులు, స్తోత్రములు చెల్లించే వారముగా ఉండాలి అని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. వీటన్నిటిలో కన్నా ఆయన న్యాయమైన తీర్పు తీర్చే దేవుడు, రెండవది ఆయన సర్వోన్నతమైన స్థలములలో నుండి తీర్పు తీర్చే దేవుడు. ఆయన నామమును బట్టి మనము ఆయనను కీర్తించే వారముగా ఉండాలి. ఏమిటి ఆ నామము? యెహోవా అన్న నామము ఆయనకు కలదు. యేసుక్రీస్తు ప్రభువు అన్న నామము ఆయనకు కలదు. ఆయన నామము ఉన్నతమైనది, ఆయన నామము ఘనమైనది. ఆయన నామములో ఒక గొప్ప శక్తి ఉన్నది, ఆయన నామములో ఒక గొప్ప పరివర్తన ఉన్నది. ఆయన నామమును బట్టియే మారు మనస్సు, రక్షణ అనుభవము కూడా ఒక పాపికి కలదు. కనుక ఆయన నామములో కలిగిన శక్తి కలిగిన క్రియలను స్మరించుకుంటూ మనము నిత్యము ఆయన్ని స్తుతిస్తూ, ఆయన్ని కీర్తిస్తూ, ఆయన గూర్చిన స్తుతి కీర్తన పాడుతూ మనము ఈ దినమును ప్రారంభించుకుందాము. ఆయన నామమును బట్టి నీ జీవితంలో మార్పు వచ్చినది కదా. ఆయన నామమును బట్టి నీ జీవితంలో ఒక పరివర్తన వచ్చినది కదా. ఆయన నామమును బట్టియే నీవు రక్షింపబడి ఉన్నావు కదా. అందు నిమిత్తమైతే
మనము నిత్యము ఆయన నామమును జీవితాంతము స్మరించుకునే వారముగా ఉండాలండి. నిత్యము ఆయన నామమును ఉన్నతముగా హెచ్చించే వారముగా ఉండాలి. మన హృదయము ఆయన ముందు ప్రోక్షించి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా ఉండాలి అని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. ఆయన సన్నిధిలోనికి మనము ఒకానొక దినమున వెళ్ళబోతూ ఉన్నాము. మన ఆత్మ ఆయనతో నివసించబోతూ ఉన్నది. ఆయన యొక్క పరిశుద్ధమైన స్థలములోనికి మనము ఒక దినమున వెళ్ళబోతూ ఉన్నాము. ఆయన మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు కూడా. ఆయన సన్నిధిలోనికి వెళ్ళిన తరువాత మనము చేయవలసిన పని ఏమిటి అనగా, సర్వోన్నతుడైన స్థలములలో, ఉన్నతమైన స్థలములలో ఆసీనుడై ఉన్న ఆ ప్రభువును, మహిమా సింహాసనం మీద ఆసీనుడై ఉన్న ఆ యెహోవా దేవుణ్ణి మనము నిత్యము ఆయన నామమును స్మరించుకుంటూ మనము ఆయనను స్తుతించుటయే మనకు కలిగిన గొప్ప భాగ్యము, మనకు కలిగిన గొప్ప అవకాశము. అటువంటి స్థితిలో జీవితాంతము మనము ఆయనతోనే యుగ యుగములు తరతరములు అంతము లేని స్థితితో మన ఆత్మ ఆయన సన్నిధిలో ఉండి ఆయన నామమును హెచ్చిస్తూ, ఆయన నామమును కీర్తిస్తూ, ఆయన నామమును ఘనపరుస్తూ మనము మన ఆత్మ ఆయన సన్నిధిలో ఉండబోతూ ఉన్నది. కనుక మనము ఉదయకాల సమయమున ఆయన్ని కీర్తిస్తూ ఆయన నామమును స్మరించుకుంటూ మనము ఈ దినమును ప్రారంభించుకుందాము. రెండవదిగా మనము చూద్దామా, కీర్తనలు 13వ సంకీర్తన మనము తెరుద్దాము. దావీదు రాసిన కీర్తన 13వ సంకీర్తన 5వ వచనము నేను చూస్తూ ఉన్నాను. నా కన్నులకు వెలిగిమ్ము, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచు ఉన్నది. యెహోవా నాకు మహోపకారము చేసి ఉన్నాడు. నేను ఆయనను కీర్తించెదను అంటూ ఉన్నాడు దావీదు. ఎందుకయ్యా దావీదు నీవు యెహోవాను కీర్తిస్తూ ఉన్నావు? ఎందుకని అనగా ఆయన ఒక కారణము చెబుతూ ఉన్నాడండి. ఈ 13వ సంకీర్తన 5వ వచనములో, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఆయన కృపను స్మరించుకుంటూ ఉన్నాడు. నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచు ఉన్నది. ఆయన రక్షణను స్మరించుకుంటూ ఉన్నాడు. యెహోవా నాకు మహోపకారము చేసి ఉన్నాడు. 3 ఉపకారములను చూస్తూ ఉన్నాము. 3 సహాయతలను చూస్తూ ఉన్నామండి. దావీదుకు 3 విధాలుగా దేవుడు సహాయము చేసి ఉన్నాడు అని దావీదు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా ఏమి స్మరించుకుంటూ ఉన్నాడు? దేవుని యొక్క మహా కృపను స్మరించుకుంటూ ఉన్నాడు కీర్తనాకారుడు. రెండవదిగా దేవుడు దయచేసిన రక్షణను జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాడు కీర్తనకారుడు. మూడవదిగా మహా ఉపకారము చేసిన ప్రభువు నాకు ఉన్నాడు అని దావీదు కీర్తనకారుడు స్మరించుకుంటూ ఉన్నాడు. అందును బట్టి నేను దేవుణ్ణి కీర్తిస్తానయ్యా, అందును బట్టి దేవుణ్ణి నేను గణపరుస్తాను, ఆయన గూర్చి నూతన కీర్తన పాడుతాను అని కీర్తనకారుడు అంటూ ఉన్నాడండి. ఈ వచనమును బట్టి మనము ఒక మాట అనవచ్చు, సమృద్ధి దయచేసిన ప్రభువు, దేవుడు ఇచ్చిన సమృద్ధిని బట్టి కీర్తనకారుడు దేవుణ్ణి స్తుతిస్తూ కీర్తిస్తూ ఆయన నామమును గణపరుస్తూ ఉన్నాడు. ఏమిటి ఈ సమృద్ధి? ఏమిటి అనగా 5వ వచనములో ఆయన కృప విస్తారముగా ఉన్నది, ఆయన కటాక్షము విస్తారముగా ఉన్నది, ఆయన యొక్క కనికరము విస్తారముగా ఉన్నది, అది సమృద్ధిగా ఉన్నది అని మనము గుర్తుపెట్టుకోవాలి. దేవుడు దయచేసిన ఈ సమృద్ధి మనము ఎక్కడనూ పొందుకోలేము. దేవుడు ఇచ్చిన ఈ కృపా కనికరము మనము ఎక్కడనూ కొనుక్కోలేము. అది ఆయన కృపా సింహాసనము దగ్గర మనకు విస్తారముగా ఉన్నది, సమృద్ధిగా ఉన్నది. మనము ఆయన దగ్గరకు, ఆయన పాదముల దగ్గరకు మనము ప్రవేశించినట్లయితే ఆయన సమృద్ధిలోనికి మనల్ని కూడా నడిపించడానికి దేవుడు సంసిద్ధముగా ఉన్నాడు. రెండవదిగా ఆయన రక్షణను జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాడండి. ఆయన రక్షణ సిద్ధముగా ఉన్నది. ఆయన రక్షణ దేవుడు మనకు ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన రక్షణలోనికి మనలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడండి. అటువంటి రక్షణ భాగ్యము మనము పొందుకొని ఉన్నాము కదా, పాప క్షమాపణ పొందుకొని ఉన్నాము కదా. ఆయన కృపా కనికరమును బట్టి మన పాపములు, మన దోషములు, మన అపవిత్రత అంతయు దేవుడు క్షమించి ఉన్నాడు కదా. ఆయన మనలను తృణీకరించకుండా ప్రేమతో ఆహ్వానించి ఉన్నాడు కదా. అందు నిమిత్తము మన హృదయాంతరంగంలోంచి ఒక నూతన స్తుతి కీర్తన మనము ఇవ్వవలసిన వారముగా ఉన్నాము. దావీదు కీర్తనకారుడు కూడా అటువంటి కృపను స్మరించుకుంటూ ఉన్నాడు. మనము కూడా
నా పాపము, నా దోషము నీవు క్షమించావు ప్రభువా. నీ కృపలోనికి, నీ కనికరములోనికి నా జీవితాన్ని ఆహ్వానించావు ప్రభువా. అందును బట్టి నేను నిన్ను కీర్తిస్తూ ఉన్నాను. అందును బట్టి నేను నిన్ను స్మరించుకుంటూ నీకు స్తుతిగానము చేయిస్తూ ఉన్నాను ప్రభువా అంటూ ఒక స్తుతి కీర్తన మనము తీసుకుని వచ్చే వారముగా ఉండాలి. మూడవదిగా, ఆయన యెహోవా నాకు మహోపకారము చేసి ఉన్న, ఎంతో గొప్ప ఉపకారము ప్రభువా. నీవు చేసిన ఉపకారము నేను ఈ లోకములో ఎక్కడనూ చూడలేదు. నీవు చేసిన ఉపకారము ఇహలోకములో నేను ఎక్కడనూ కనుగొనలేదు. నీలాంటి ఉపకారము ఈ లోకములో నా కొరకు ఎవరూ చేసి ఉండలేదు అంటూ ఒక స్తుతి కీర్తన తీసుకుని వచ్చే వారముగా ఉండాలి. అందుకనే అంటూ ఉన్నాడు కీర్తనకారుడు, ఆయనలో నాకు సమృద్ధి ఉన్నది, ఆయనలో నాకు ఎటువంటి కొదువ లేదు, ఆయనలో నాకు ఎటువంటి లేమి లోటు లేదు. మనము క్రీస్తులో నిలిచిన ఎడల, క్రీస్తులో సంఘములో నిలిచిన ఎడల, ఆయనలో మనము కట్టబడిన ఎడల, మనము ఆయనతో అంటకట్టబడ్డ జీవితాలు మనకు కలిగి ఉంటే మన జీవితాలు కూడా సమృద్ధికరమైన పరిస్థితుల్లోనికి ఎత్తి పట్టుకోవటానికి ప్రభువు నిత్యము సంసిద్ధముగా ఉన్నాడండి. ఆయనతో మన జీవితాన్ని ముడివేసుకున్న సమయమున మన జీవితాలను కూడా ఆయన ఎత్తి పట్టుకొని సమృద్ధికరమైన గిన్నె నిండి పొర్లుచు ఉన్నది అన్నాడు కదా. అలాగుననే మన గిన్నెను కూడా నింపటానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ఈ దినమున ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియమైన సహోదర సహోదరి, దేవుడు అంటూ ఉన్నదేమిటి అనగా, నీ కుటుంబాన్ని సమృద్ధికరమైన పరిస్థితుల్లోనికి తీసుకువెళ్తాను అని మాట్లాడుతూ ఉన్నాడు. నీకు ఏ లేమి లోటు చేయను అని ప్రభువు మాట ఇస్తూ ఉన్నాడు. నీ స్థితిని కూడా ఉన్న పరిస్థితుల్లో నుంచి హెచ్చైన స్థితిలోనికి నిన్ను ఎత్తి పట్టుకుంటాను అని మాట ఇస్తూ ఉన్నాడు. ఈ మాటలో, ఈ వచనంలో ఏమి చూస్తూ ఉన్నాము? దేవుడు నీ కుటుంబానికి సమృద్ధికరమైన కృప చూపించటానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. రెండవదిగా, నీ కుటుంబాన్ని కాచి కాపాడటానికి దేవుడు సంసిద్ధముగా ఉన్నాడు. మూడవదిగా మనము చూస్తే ఆయన మన జీవితాల్లో ఒక గొప్ప మహా ఉపకారము చేయటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కొన్నిసార్లు మన జీవితాల్లో సహాయము చేసే నాదుడు లేడే, నన్ను ఎవరూ పట్టించుకోవటం లేదే, నన్ను అందరూ తృణీకరించాడే, నా కుటుంబం పట్ల ఎవరికీ ప్రేమ లేదే, ఎందుకని అటువంటి ఆలోచనతో మన హృదయము అనేక సార్లు కృంగిపోయి ఉండి ఉండవచ్చు కదా. అనేక సార్లు మనము కూడా నిస్పృహ గురి అయి ఉండి ఉండవచ్చు కదా. అయితే దేవుడి ఉదయకాల సమయమున దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నా సహోదర, నా సహోదరి, ప్రభువు మాట ఇస్తూ ఉన్నది ఏమిటి అనగా, నిన్ను రక్షించటానికి నేను నీతో ఉన్నాను అని మాట ఇస్తూ ఉన్నాడు. నిన్ను కాపాడటానికి నేను నీతో ఉన్నాను అని వాగ్దానము చేయొచ్చు ఉన్నాడు. నీకు కృప విస్తారముగా ఉన్నది కనుక ఆయన కృపా కనికరములోనికి, ఆయన వాత్సల్యతలోనికి ప్రభువు నిన్ను, నీ కుటుంబాన్ని ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్న దేవుడు మనకు ఉన్నాడు. ఒక గొప్ప మహా ఉపకారము చేయటానికి ప్రభువు సిద్ధముగా ఉన్నాడు. ఈ లోకం వారు మనకు ఉపకారము చేయకపోవచ్చు. ఈ లోకంలో ఉండిన వారు మనల్ని తృణీకరించి ఉండవచ్చు. ఈ లోకంలో ఉండిన వారు మనల్ని త్రోసివేసి ఉండవచ్చు, పట్టించుకోకుండా విడిచిపెట్టి ఉండవచ్చు. ఏమిటి ఈ పరిస్థితి అని నిన్ను నిర్లక్ష్యము చేసి ఉండవచ్చు. కానీ ప్రభువు దాటిపోయే దేవుడు కాదండి. నా దేవుడు దాటిపోయే దైవము కాదు. నీ దగ్గర, నీ చెంత, నీతో నిలిచే దేవుడు నాకు కలడు. అలాగుననే నీ చేయి పట్టుకొని నడిపించే ప్రభువు మనకు కలడు. కనుక ఆయన యొక్క కృపా కనికరమును, ఆయన యొక్క మహా ఉపకారమును ఆయన దయచేస్తూ ఉన్న ఎంతో గొప్ప ఉన్నతమైన రక్షణను జ్ఞాపకము చేసుకుంటూ ఆయన్ని స్తుతిస్తూ కీర్తిస్తూ ఏ విధముగా అయితే కీర్తనకారుడు ఆయనను గణపరుస్తూ ఉన్నాడు, అదే విధముగా మనము కూడా ఆయనను స్తుతిస్తూ కీర్తిస్తూ ఈ దినమును మనము ప్రారంభించుకునే వారముగా ఉందామండి. మరొక వచనమును మనము ధ్యానము చేద్దాము. 27వ సంకీర్తన మనము చూద్దామండి. దావీదు రాసిన కీర్తన 27వ కీర్తన 6వ వచనము నేను చూస్తూ ఉన్నాను. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహ ధ్వని చేయొచ్చు, బలులు అర్పించెదను. నేను పాడెదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసెదను. నేను పాడెదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసెదను. ప్రభువా, నేను నీ గురించి నేను పాడతాను ప్రభువా. నీ గురించి నేను స్తుతి కీర్తన పాడతాను ప్రభువా. నీ గురించి నేను స్తుతి గానము చేస్తాను ప్రభువా అని కీర్తనకాడు అంటూ ఉన్నాడండి. ఎందుకు దావీదు నీవు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నావు, దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నావు?
నీ హృదయాంతరంగంలో నుంచి ఒక నూతనమైన సంకీర్తన ఎందుకు తీసుకొని వస్తూ ఉన్నావు దావీదు అని అడిగితే ఆయన ఒక మంచి కారణము చెబుతూ ఉన్నాడు. ఏమిటి అనగా 6వ వచనములో, నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తి ఉన్నాడు అంటూ ఉన్నాడండి. శత్రువుల ఎదుట నన్ను సిగ్గుపడనివ్వలేదు, శత్రువుల ఎదుట నన్ను ఓడింపబడనివ్వలేదు, నన్ను అవమానింపబడనివ్వలేదు. నా దేవుడు నా తల ఎత్తుతూ ఉన్నాడు, నా తల ఎత్తబడును. ఆయన నా తల ఎత్తుతూ ఉన్నాడు, నన్ను ఎక్కడాను తగ్గించకుండా నన్ను హెచ్చుగా చేసి ఉన్నాడు అని కీర్తనకాడు అంటూ ఉన్నాడు. రెండవదిగా, నా గుడారములో నేను ఉత్సాహధ్వని చేయొచ్చు, బలులు అర్పిస్తూ ఉన్నాను. ఈ వచనమును బట్టి మనము చెప్పగలిగినది ఏమిటి అనగా, దేవుడు దయచేసిన విజయమును స్మరించుకుంటూ కీర్తనకాడు దేవుణ్ణి గూర్చి నూతనమైన కీర్తన పాడుచూ ఉన్నాడండి. దేవుడు దయచేసిన విజయమును బట్టి మనము కూడా ఆయనను కీర్తించే వారముగా ఉండాలి, ఆయనను స్తుతించే వారముగా ఉండాలి, ప్రభువును గణపరిచే వారముగా ఉండాలి. నీవు ఓడిపోయిన వాడవు కాదు, నీవు బలహీనుడవు కాదు, నీవు శక్తి లేని వ్యక్తివి కానే కాదు. ఎందుకని అనగా, దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత నీవు నింపబడి ఉన్నావు. దేవుడు ఆయన ఆత్మస్వరూపముతో నీలో నిలిచి ఉన్నాడు. ఆయన బలము కలిగిన ప్రభువు, బలము కలిగిన పరిశుద్ధాత్మ దేవుడు. కనుక నీవు బలహీనుడవు కావు, నీవు బలము లేని వ్యక్తివి కాదు. నిరుత్సాహము వద్దు, నిస్పృహ వద్దు. ఎందుకని? నీకు విజయము దయచేసే దేవుడు నీకు ఉన్నాడు, నిన్ను బలపరిచే దేవుడు నీకు ఉన్నాడు, నీకు జయ జీవితమును దయచేయగలిగిన ప్రభువు నీకు ఉన్నాడు. కనుక మనము ఆయనను గూర్చి సంకీర్తన పాడేవారముగా ఉండాలండి, ఆయనను గూర్చి స్తుతి కీర్తన పాడేవారముగా ఉండాలి, ఆయన గూర్చి నూతనమైన గానము మనము చేసేవారముగా ఉండాలి అని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. ఇక్కడ కూడా మనము 6వ వచనములో ప్రభువును గూర్చి మాట్లాడుతూ దావీదు కీర్తనకారుడు, నా తల ఎత్తి పెట్టి ఉన్నాడు, నా తల ఎత్తుకునేలాగా నా ప్రభువు చేశాడు. అలాగుననే నా గుడారములో నేను ఉత్సాహము ఉన్నది, నీ ఇంటిలో ఉత్సాహము ఉన్నది, నీ కుటుంబంలో ఉత్సాహ ధ్వని ఉన్నది, నీ కుటుంబంలో సంతోష ధ్వని దేవుడు పెడుతూ ఉన్నాడు. నీ బంధువుల మధ్య, రక్త సంబంధుల మధ్య, నీ పరివారము మధ్య నీ తల ఎత్తుతూ ఉన్నాడు. రెండవదిగా, ఉత్సాహ ధ్వని చేయగలిగినట్లుగా నీ హృదయాంతరంగములో సంతోషముతో కూడుకుని ఉన్న ఒక మంచి వర్తమానము దేవుడు నీకు దయచేసి ఉన్నాడు. అందును బట్టి మనము నిత్యము ఆయన విజయమును స్మరించుకుంటూ, ఆయన ఇచ్చిన రక్షణను స్మరించుకుంటూ, ఆయన ఇచ్చిన ఒక గొప్ప సహాయతను జ్ఞాపకము చేసుకుంటూ, ఇందాక అన్నాడు మహా ఉపకారమును జ్ఞాపకము చేసుకుంటూ కీర్తనకాడు అంటూ ఉన్నాడు, నేను ఆయనను గురించి పాడేదను అంటూ ఉన్నాడండి. మనము కూడా ఆయన గురించి పాడేవారముగా ఉండాలి. యెహోవాను గురించి స్తుతిగానము చేసేదను, ఆయన గురించి మనము నిత్యము స్తుతిగానము చేసేవారముగా ఉండాలి అని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడండి. నా ప్రియమైన సహోదర సహోదరి, ఈ ఉదయకాల సమయమున దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనను గూర్చి మనము స్తుతిగానము చేయుట మన జీవితాలలో ఎంతో రమ్యకరమైన విషయం అండి. ఆయన లక్షణములు జ్ఞాపకము చేసుకుంటూ, ఆయన గుణములను స్మరించుకుంటూ, ఆయన ఇచ్చిన రక్షణను నిత్యము మనము లక్ష్యము చేయొచ్చు ఎంతగానో శ్రద్ధ వహించి మనము ఆయనను స్తుతించే వారముగా ఉండాలండి. ఆయన చేసినటువంటి ఉపకారములు మన జీవితంలో ఎవరూ చేయలేదు, ఆయన చేసినటువంటి గొప్ప త్యాగము మన జీవితాల్లో ఎవరూ చేయలేదు, ఆయన చేసినటువంటి కృపా కనికారము ఎవరు మన జీవితాల్లో కృప చూపించిన వారు లేనే లేరు, కటాక్షము చూపించిన వారు ఎవరు లేనే లేరు. ఆయన సర్వోన్నతుడైన స్థలములో ఆసీనుడై ఉన్న ప్రభువు మన జీవితాల పట్ల ఒక గొప్ప ఉద్దేశము కలిగిన ప్రభువు మనకు ఉన్నాడు. అందుకని నీ జీవితం పట్ల గొప్ప ఉద్దేశము దేవునికి ఉన్నది. నీ కుటుంబములో ఉండిన ప్రతి ఒక్కరి పట్ల, నీ భర్త పట్ల, నీ భార్య పట్ల, నీ పిల్లల పట్ల, నీ కుటుంబ సభ్యులు, రక్త సంబంధుల పట్ల దేవునికి గొప్ప ఉద్దేశము ఉన్నది.
ఆ ఉద్దేశమును మనము గ్రహిద్దాము. ఆయన గూర్చిన సంకీర్తన నిత్యము మన కుటుంబాలలో, మన హృదయములో, మన అంతరంగములో మనము నిత్యము నిలుపుకుంటూ ఆయన నామమును హెచ్చిద్దాము. ఆయన నామమును గణపరుస్తూ ఈ నూతనమైన దినమును మనము ప్రారంభిద్దాము. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందామా అండి. మహిమగల రాజా, పరిశుద్ధపు ప్రభువా, దావీదు కీర్తనకారుడు నిత్యము నిన్ను స్తుతిస్తూ ఉన్నాడు ప్రభువా. ఆయన హృదయాంతరంగంలోంచి నూతనమైన సంకీర్తన తీసుకొని వస్తూ నిన్ను స్తుతిస్తూ ఉన్నాడు. మేము కూడా ఈ ఉదయకాల సమయమున దినమును ప్రారంభిస్తూ ఉండగా మీ కీర్తన ద్వారా మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని గణపరుస్తూ, మీరు మాకు దయచేసిన విజయమును జ్ఞాపకము చేసుకుంటూ, మీరు మాకు ఇచ్చిన రక్షణను జ్ఞాపకము చేసుకుంటూ, మీరు నిలిచి ఉండిన ఆ సర్వోన్నతమైన స్థలమును జ్ఞాపకము చేసుకుంటూ మేము మిమ్మల్ని గణపరుస్తూ ఈ దినమును మేము ఆరంభిస్తూ ఉండగా ఈ దినమంతయు మీ కృపాక్షేమములు మా ఎడల ఉంచండి. మార్నింగ్ మన్నా వీక్షిస్తూ ఉన్న ప్రతి కుటుంబానికి, ప్రతి ఆత్మకు, ప్రతి బిడ్డకు ప్రభువా మీరే సంరక్షణకర్తగా నిలవండి. ఈ దినమంతయు మీ కృపాక్షేమములు మమ్ములను, మా కుటుంబాల ఎడల నిత్యము కనపరచమని కోరుకుంటూ మా పరిశుద్ధుడు, మా ప్రాణప్రియుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ వేడుకుంటూ ఉన్నాము పరిశుద్ధపు తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు.